ఈ మధ్య కాలంలో ఆడియన్స్ నుండి క్రిటిక్స్ నుండి సరళమైన పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకున్న చిత్రం కేసరి చాప్టర్ 2. బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అక్షయ్ కుమార్ మాధవన్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ని చూసి ఖచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని నెలకొల్పుతోందని అంతా అనుకున్నారు. కానీ కనీసం 100 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. అక్షయ్ కుమార్ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడం వల్ల ఆ ప్రభావం దీనిపై పడి ఉండొచ్చని, అందుకే కలెక్షన్స్ రాలేదని విశ్లేషకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 150 కోట్ల కంటే తక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి అనువదించారు. తెలుగు వర్షన్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మరియు ది స్పిరిట్ సంస్థలు కొనుగోలు చేశారు. ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్లో తెలుగు వెర్షన్ ని విడుదల చేయబోతున్నారు. మన భారతదేశ చరిత్రలో పూర్తి చేసిన కొన్ని నిజాలను వెలికితీసి న్యాయం చేసే పాత్రలో ఇందులో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే తన నట విశ్వరూపం చూపించాడని చెప్పాలి. పాజిటివ్ రివ్యూస్ నాన్ స్టాప్ గా సోషల్ మీడియాలో వస్తూనే ఉండడంతో మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ల కోరిక మేరకు ఈ సినిమా ఎట్టకేలకు మన ముందు ఈ నెల 23న రాబోతుంది. సినిమా ఫలితాన్ని కాసేపు పక్కన పెడితే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదే. మన చరిత్ర గురించి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటోళ్లకు ఈ చిత్రం చాలా బలంగా ఉపయోగపడుతుంది. హిందీలో యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం అక్షయ్ కుమార్ జాక్పాట్ కొట్టినట్టే. సురేష్ బాబు ఒక సినిమాని అంత తేలికగా కొనుగోలు చేయడు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మనకు వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తేనే కొనుగోలు చేస్తారు. అలాంటి నిర్మాత కొన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రం తెలుగులో వర్కౌట్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి అది ఎంతవరకు నిజమవుతుంది అనేది.